అంబలి. యూ కెన్ ఫీల్ ఫ్రీ టు మేక్ ఇడ్లీ, దోశ, పరాఠా, చపాతీ, పుల్కా ఏదైనా చేసుకోండి, మీ ఇష్టం, అది సెకండరీ. బట్ కంపల్సరీగా అందరికీ వాడాలి అనే రూపము సిరిధాన్యాలది, అది అంబలి. అది మీరు సౌత్ ఇండియన్ కావచ్చు, నార్త్ ఇండియన్ కావచ్చు, ఫారినర్ కావచ్చు, బట్ అంబలి అందరికీ ముఖ్యము. సో లెట్ us అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్ అంబలి ఎందుకు ఇంపార్టెంటు, ఏమి, అది ఎలా చేసేది అనే దాని గురించి అర్థం చేసుకోవాలి. సో అంబలి అంటే ఏంటి, గంజికు అంబలికు తేడా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా సిరిధాన్యాలతో చేసుకోవచ్చు. దాన్ని ఉడకపెట్టి గంజిలాగా తయారు చేస్తే, మామూలుగా జస్ట్ ఉడకపెట్టి తీసుకుంటే దాన్ని గంజి అని పిలుస్తాం. లిక్విడ్, సెమీ సాలిడ్ లిక్విడ్గా ఉండి అది ఉడికింటే గంజి అని పిలుస్తాం. అంబలికి గంజికి తేడా ఏంటి అంటే, గంజిని మీరు ఫర్మెంట్ చేసిన తర్వాత ఆఫ్టర్ అబౌట్ 6 to 8 hours అప్రాక్సిమేట్గా దాన్ని పెట్టి తర్వాత తాగినప్పుడు దాన్ని అంబలి అని పిలుస్తాం. సో గంజికి అంబలికి కరెక్ట్గా తేడా తెలుసుకోండి. ఉడికించిన వెంటనే తాగితే అది గంజి, గంజి ఫర్మెంట్ అయిన తర్వాత తాగితే అది అంబలి. సో అంబలి అనేది ఎందుకంత ఇంపార్టెంటు, ఈ ఫర్మెంటేషన్ జరిగినప్పుడు దాంట్లో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అంటే మన దేహం లోపల ఉండి మన జీవనానికి, ప్రో అంటే ఫార్, బయోటిక్ అంటే లైఫ్, సో మన లైఫ్కి హెల్ప్ చేసేలాంటి బ్యాక్టీరియాని ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అని పిలుస్తారు. సో ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియాని పెంచుకునేదానికి గంజిని అంబలిగా తయారు చేస్తాం. సో ఎందుకంత ఇంపార్టెంట్ ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా, మన దేహంలో ఏం చేస్తాయి ఈ బ్యాక్టీరియా అనేది తెలుసుకోవాలి. సో దాన్ని అర్థం చేసుకునేదానికి ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ అ పారాసైటిక్ రిలేషన్షిప్. ఎగ్జాంపుల్, వీ వుడ్ హ్యావ్ సీన్ కౌస్ కానీ బఫెలోస్ కానీ గ్రేజింగ్ చేస్తుంటాయి. సో ఆ కౌ పైన కానీ బఫెలో పైన కానీ చిన్న చిన్న పురుగులు ఉంటాయి, దాన్ని పారాసైట్ అని పిలుస్తాం. ఎందుకంటే ఆ పురుగు ఏం చేస్తుంది, రక్తాన్ని పీల్చుకుంటుంది. సో పురుగుకి, ఇన్సెక్ట్కి మంచిది దొరుకుతుంది, కానీ ఆ యానిమల్కి, ఆ కౌకి కానీ దేనిపైన అది ఉందో దానికి హాని జరుగుతుంది. సో ఎక్కడైతే రెండు జీవులు సంబంధంలో ఉండి ఒకదానికి మంచిది జరిగి ఇంకో దానికి చెడ్డది జరుగుతుందో దాన్ని పారాసైటిక్ రిలేషన్షిప్ అని పిలుస్తాం. దాని ఆపోజిట్ ఏంటి, సింబయోటిక్ రిలేషన్షిప్ అంటారు. అంటే రెండు జీవులు కలిసి ఉన్నప్పుడు రెండిటికి మంచిది జరుగుతూ ఉంటే దాన్ని సింబయోసిస్ అని పిలుస్తాం. టు కంటిన్యూ ద సేమ్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆవు బఫ్లో గ్రేజింగ్ చేస్తుంటే దాని దగ్గరగా ఎప్పుడు ఒక చిన్న వైట్ కలర్ బర్డ్ ఉంటుంది, ఈగ్రెట్ అని పిలుస్తాం. అవి ఎప్పుడు వెళ్ళి దానిపైన కూర్చొని ఏం చేస్తాయి, ఈ పురుగులు ఏవైతే ఉంటాయో దాన్ని తీసి తినేస్తూ ఉంటాయి. అక్కడ ఆ పక్షికి మంచిదైంది, దానికి ఆహారం దొరికింది. అలాగే ఆ ఆవుకో బఫెలోకో దానికి హాని చేస్తున్న పురుగులు తీసేస్తుంది, దానివల్ల దానికి కూడా మంచిదైంది. సో ఇద్దరికి ఎక్కడ మంచిది జరిగిందో దాన్ని సింబయోటిక్ రిలేషన్షిప్ అని పిలుస్తారు. సో మనకు దేవుడు ఈ సింబయోటిక్ రిలేషన్షిప్ మనకు తెలియకుండానే మన దేహం లోపల ఈ మంచి బ్యాక్టీరియాలతో ముందుగానే చేసి పెట్టేసింటాడు. ఆ బ్యాక్టీరియాల్ని మేము లోపల పెంచుకున్నప్పుడు మేము దానికి స్థలం ఇస్తున్నాము, పెరిగేదానికి ఆహారం ఇస్తున్నాము. మనకి ఏం లాభం అవుతుంది? ఫస్ట్ థింగ్, మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. దే ఫార్మ్ ఆర్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. సో డైరెక్ట్గా ఎఫెక్ట్ ఏంటి, మీ ఇంటెస్టైన్ లోపల ఈ మంచి బ్యాక్టీరియాలు ఉంటే
చెడ్డ బ్యాక్టీరియాలకి వైరస్లకి స్థలం ఉండదు. దే డు నాట్ అలౌ ద బ్యాడ్ బ్యాక్టీరియా టు గ్రో. అలాంగ్ విత్ దట్ దే రిలీజ్ ఎంజైమ్స్. ఈ బ్యాక్టీరియా నుంచి సెక్రీట్ అయ్యే పదార్థాలు మొత్తంగా మన దేహంలో ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసేదానికి సహాయం చేస్తాయి. రెండోది ఫార్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. ప్రస్తుతం దినాల్లో అందరికీ డిఫిషియన్సీనే. విటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఈ డెఫిషియన్సీ, ఆ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, అన్నీ డెఫిషియన్సీలే. డైరెక్ట్గా వెళ్ళి సప్లిమెంట్ ట్యాబ్లెట్ తీసుకుంటున్నా కూడా డిఫిషియన్సీ అలాగే ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ ఉండగానే కాల్షియం ట్యాబ్లెట్, ఐరన్ ట్యాబ్లెట్ ఇస్తున్నారు. 9 months తర్వాత డెలివరీకి వెళ్తే అప్పటికి కూడా హిమోగ్లోబిన్ లోనే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? అలా కాన్సన్ట్రేటెడ్ డోస్లో తీసుకున్నా కూడా మేము అబ్జార్బ్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఈ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్కి అవసరం ఉన్న ఎంజైమ్స్ ఈ బ్యాక్టీరియానే సెక్రీట్ చేయాలి. ఎలా? సెల్ లోపలికి ఇన్సులిన్ తీసుకెళ్లేదానికి గ్లూకోజ్ తీసుకెళ్లేదానికి కీగా ఇన్సులిన్ ఉండిందో, అలాగే మన ఇంటెస్టైన్స్లో ఉండే పోషకాంశాలని రక్తం లోపలికి పంపించేదానికి ఈ బ్యాక్టీరియా సెక్రీట్ చేసే ఎంజైమ్స్ కొన్ని అవసరం ఉంటాయి. సో ఫర్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఆల్సో ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా మనకి అవసరము. అవి మన దేహం లోపల ఉన్న డాక్టర్గా పనిచేస్తాయి. సో ఎక్కడ మీ దేహంలో ఏమి జరుగుతుంది, ఎక్కడ దేని అవసరం ఉంది అని సిగ్నల్స్ని డిటెక్ట్ చేసి లైవ్ మానిటరింగ్ జరుగుతుంటుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్, ఎక్కడ ఎప్పుడు ఎంత ఏం అవసరం ఉంది అనేది లైవ్గా సిగ్నల్స్ డిటెక్ట్ చేసి దాన్ని అక్కడికి అరేంజ్ చేసే పని ఈ మైక్రోబ్స్ చేస్తుంటాయి. ఈ బ్యాక్టీరియా వల్ల జరుగుతుంది. అండ్ నాట్ జస్ట్ దట్, మన థింకింగ్ని కూడా, అంటే మా మనస్థితిని కూడా ప్రభావం ఉంటుంది ఈ గట్ బ్యాక్టీరియా వల్ల. తెలుగులో చెప్తారు, పొట్ట చల్లగా ఉంటే మనస్సు చల్లగా ఉంటుంది అని. ఏమి పొట్ట చల్లగా ఉండేదంటే ఈ గట్ మైక్రోబ్స్ బాగా మా గట్ లోపల, దేహం లోపల ఉంటే మనస్సుకి కూడా శాంతంగా ప్రశాంతంగా ఉంటాయి. సో దే సెండ్ సిగ్నల్స్ టు ది బ్రెయిన్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ థింకింగ్. ఇంగ్లీష్లో అంటారు, ఐ హ్యావ్ అ గట్ ఫీలింగ్ దట్ ఇట్ విల్ రెయిన్ టుడే అని అంటారు. ఏమా గట్ ఫీలింగ్? మా గట్లో ఉన్న బ్యాక్టీరియా పంపిస్తున్న సిగ్నల్స్. సో ఈ రోజుల్లో ఎక్కువగా సూసైడ్లు, క్రైమ్స్, హేట్రెడ్, అన్నీ ఆల్ దీస్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ కూడా జరుగుతుండేది ఈ బ్యాక్టీరియా మన దేహంలో సరిగ్గా లేని కారణం అని చెప్తున్నారు. అంతవరకు ప్రభావం ఈ మైక్రోబ్స్ వల్ల ఉంటుంది. నేను జస్ట్ షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దిస్ ఈజ్ అ నెవర్ ఎండింగ్ హ్యూజ్ సబ్జెక్ట్ ఇన్ ఇట్స్ ఓన్. ఈ బ్యాక్టీరియా వల్ల మనకు ఏమేమి లాభాలు ఉన్నాయి అనేది. విటమిన్ B12 ప్రస్తుతం మీరు చెక్ చేస్తే మోర్ దాన్ 60-70% ఆఫ్ పాపులేషన్కి తక్కువ ఉంటుంది. ఈ విటమిన్ B12 కూడా ఇవే లోపల సింథసైజ్ చేసి మనకు ఇస్తాయి. సో ఈ రకంగా ఎన్నో ఇంపార్టెన్స్ ఉన్న కార్యాలకి ఈ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉపయోగపడుతున్నాయి. కానీ దాన్ని మేము మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ చేసేసాము. ఈ మంచి బ్యాక్టీరియాని మన దేహం లోపల లేకుండా చేసేసాము. ఎలా? బై ద యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్. అన్రెస్ట్రిక్టెడ్ యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ వల్ల ఈ మంచి బ్యాక్టీరియాలు లోపల లేకుండా చేసాము. సో ఎలా ఈ అన్రెస్ట్రిక్టెడ్ యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అంటే ఏంటి? ఫస్ట్ డైరెక్ట్ విధానం. ఏమది? డాక్టర్ దగ్గర వెళ్ళి ఒక్క రోజులోనే
జలుబు దగ్గు జ్వరము తగ్గలేదంటే డాక్టర్ రాయకుండా ఉంటే పేషెంటే అడిగేస్తున్నారు, రేపు నేను ఫంక్షన్ వెళ్ళాలి, రేపు నేను ఎగ్జామ్ రాయాలి, మీరు యాంటీబయోటిక్ ఇచ్చేయండి అని. సో ఆ విధంగా యాక్చువల్లీ మెడికల్ గైడ్లైన్స్ ప్రకారం ఒక్కసారి మీరు యాంటీబయోటిక్ వాడితే నెక్స్ట్ 6 months వరకు ఏ రకమైన యాంటీబయోటిక్ కూడా మీరు మళ్ళీ తీసుకోకూడదు. దిస్ ఇస్ ద గైడ్లైన్స్ విచ్ ఇస్ గివెన్ ఫర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్. బట్ ఇప్పుడు కంటిన్యూస్ వాడుతూనే ఉండేది, నెల వాడుతుండేది. సో ఈ రకంగా డైరెక్ట్ యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్, యాంటీబయోటిక్ అంటే అగెయిన్స్ట్ లైఫ్ పేరులోనే ఉంది. దీనికి చెడ్డ బ్యాక్టీరియా ఏది, మంచి బ్యాక్టీరియా ఏది ఏం తెలియదు, డైరెక్ట్గా వెళ్ళి అన్ని బ్యాక్టీరియాలని చంపేస్తుంది. సో మనకి అవసరం ఉన్న బ్యాక్టీరియా కూడా చనిపోతున్నాయి. ఇది డైరెక్ట్ కన్జంప్షన్. అంటే ఇండైరెక్ట్గా కూడా తెలియకుండా పాలు మరి మాంసము, మిల్క్ అండ్ మీట్ ద్వారా చాలా వరకు మన దేహంలో యాంటీబయోటిక్స్ వెళ్తున్నాయి. ఎలా అని మీరు అడుగుతారు. సో ఇప్పుడు ఒక ఆవు తన దూడ ఉన్నప్పుడు ఆ దూడ పెద్దదయ్యేంత వరకునే పాలు ఇచ్చేది న్యాచురల్గా. బట్ మేమేం చేసాము, 365 days రోజుకి 2 సార్లు ఆవు పాలు ఇస్తూనే ఉండాలి అనే ఆశతో దాన్ని కాన్స్టెంట్గా హార్మోన్స్ ఇచ్చి ఇది చేసి అది చేసి సర్కస్ చేసి పాలు తీస్తుంటే కంటిన్యూస్ మిల్కింగ్ వల్ల ఏం జరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ అవుతాయి. ఆవులో అడ్డర్లో చీము కారేది మొదలవుతుంది. సో దాన్ని కాంట్రాక్ట్ చేసేదానికి రెగ్యులర్గా ఈ యాంటీబయోటిక్స్ అనేది ఫీడ్లోనే బూసేస్తారే దాంట్లోనే మిక్స్ అయ్యి వస్తుంది, లేకుంటే ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నారు. ఆ పాల ద్వారా యాంటీబయోటిక్ మన దేహంలో వెళ్ళి మన మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్కి కారణమవుతుంది. అలాగే మాంసం తయారు చేసేటప్పుడు ఎగ్జాంపుల్ ఒక పౌల్ట్రీ ఫార్మ్ అనుకోండి. ఇంత స్థలంలో ఒక పౌల్ట్రీ ఫామ్లో మోర్ దెన్ 1000-2000 చికెన్ని ఒకే చోట పెంచుతుంటారు. అక్కడ గాలి సరిగ్గా ఉండదు, వెల్తర్ ఉండదు. సో ఆ పక్షికి ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగ్గా డెవలప్ కూడా అయి ఉండదు. సో కరోనా టైంలో ఏం జరిగింది, మేమేం నేర్చుకున్నాము, సోషల్ డిస్టెన్సింగ్. అంటే ఒకరికి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దగ్గరలో ఉంటే స్ప్రెడ్ అవుతుంది, అందుకే దూరంగా ఉండండి అనేది నేర్చుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పౌల్ట్రీ ఫామ్లో జరుగుతుంది. అన్నీ ఒకే స్పీషీస్ బర్డ్స్ ఒకే చోట చిన్న స్థలంలో గాలి వెలుతురు లేకుండా ఉన్న దానివల్ల ఒక్కదానికి ఇన్ఫెక్షన్ వస్తే అన్ని దానికి స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని ప్రివెంట్ చేసేదానికి రెగ్యులర్ డోసెస్ ఆఫ్ యాంటీబయోటిక్స్ వాడుతూ ఉంటారు. సో ఎంత అంటే ఒక హ్యూమన్ బీయింగ్ యావరేజ్గా 21 yearsలో ఎంత యాంటీబయోటిక్ వాడతారో ఒక్క కోడికి 4 monthsలో అంత యాంటీబయోటిక్ ఇచ్చింటారు. సో వెన్ వీ కన్జ్యూమ్ దిస్ మిల్క్ అండ్ మీట్ మన దేహం లోపలికి ఈ యాంటీబయోటిక్స్ ఇండైరెక్ట్గా వచ్చి మన మంచి బ్యాక్టీరియాల్ని చంపేస్తున్నాయి. మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, పోషకాంశాలని పీల్చుకోలేకపోతున్నాము, B12 డెఫిషియన్సీ అవుతుంది. B12 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన నరాల కోసం. సో B12 సరిగ్గా లేదంటే మెమరీ ప్రాబ్లమ్స్, వీక్నెస్, టింగ్లింగ్ సెన్సేషన్స్, నడకలో మార్పులు చాలా వరకు ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే మన థింకింగ్ కెపాసిటీని కూడా చేంజ్ చేసేస్తుంది, ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది. సో ఏం చేయాలి, సింపుల్గా మేము ఈ ప్రోబయోటిక్ని పెంచుకొని అంబలి చేసుకొని తాగుతుంటే ఫస్ట్ థింగ్ ఈ పదార్థాలని ఆపాలి. యాంటీబయోటిక్ అవసరం లేకుండా మన దేహం లోపలికి వేసుకునేదాన్ని ఆపాలి. పాలు, గుడ్లు, మాంసాన్ని అవాయిడ్ చేయాలి. యాంటీబయోటిక్ చాలా అవసరం ఉంటే మాత్రమే వాడాలి. దాంతో మేము రెగ్యులర్గా ఈ మంచి బ్యాక్టీరియాల్ని దేహం లోపలికి చేర్పించాలి. ఎలా, దాన్ని అంబలి తాగినప్పుడు అది సాధ్యం అవుతుంది. సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు నో ప్రీబయోటిక్ కండిషన్ని మెయింటైన్ చేయాలి. సో ప్రోబయోటిక్ ఆ బ్యాక్టీరియా అయితే, ప్రీబయోటిక్ అంటే దానికి ముందు అవసరం ఉన్నది ఏంటి, ఇప్పుడు మనకు
ఈ టెంపరేచర్ 25-26 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే, హ్యూమిడిటీ 60-70% ఉంటే మేము కంఫర్టబుల్గా ఉంటాము అనేలాగా. ఈ బ్యాక్టీరియాలకి ఏ కండిషన్స్ మీ దేహంలో ఉంటే మంచిది, అవి ఎలా బాగా పెరుగుతాయి అనేదాన్ని ప్రీబయోటిక్ కండిషన్ అని పిలుస్తారు. సో వాట్ ఈస్ దిస్ ప్రీబయోటిక్ కండిషన్? మీ పేగుల లోపల ఇన్సైడ్ ద ఇంటెస్టైన్ మంచిగా ఫైబర్ ఉంటే దానికి పెరిగేదానికి మంచిది. సో ఏం చేయాలి? ఫైబ్రస్ ఫుడ్ తింటే మనకు ఈ బ్యాక్టీరియాని